పార్సల్ వచ్చిందన్నమాట. కనిపిస్తానా? ఇండియా నుంచి మనకి పార్సల్ వచ్చింది మొత్తానికి. సో ఓపెన్ చేద్దాం. ముందు సీజర్ ఎత్తుకాలి. జస్ట్ మినిట్ గైస్, మన దగ్గర సీజర్ లేదు. సారీ, సో ఇప్పుడు మన ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అన్బాక్స్ చేస్తున్నాం. నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చా, సో నా అట్టైర్ నన్ను చూసి భయపడొద్దు. ఐమ్ సారీ గైస్, ప్లీజ్ డోంట్ మైండ్. అక్కడ అర్థం నన్ను చూసుకున్నాను. సో ఇది కట్ చేద్దాం. అయినట్టుంది. స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇదంతా కింద వేసేమో లీకేంద్రా. రబ్బర్గాలు పెట్టాడా లేకపోతే ఏంటైనా అసలు ఎటు తీయాలో అర్థమే కావట్లేదు నాకు. ఇది ఇంకా గట్టిగా ఉంది. ఇటువైపు తీద్దాం. మా మమ్మీ చేసినట్టున్నారు. వాసన మాత్రం అదిరిపోతుంది. మంచి కొట్టేసినట్టుంది పాపాయ్. థ్యాంక్స్ మమ్మీ. బేసికల్లీ నాకు పార్సిల్ పంపించి 1 year అయింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జూన్ జూలైలో అలా పంపించింది. మళ్ళీ ఇప్పుడు పంపించింది. ఎందుకంటే నేనే వద్దన్న తర్వాత, ఎందుకంటే పార్సిల్ పంపించకుండా మా వాళ్ళతో పంపించింది. నా ఫ్రెండ్స్ వచ్చారు కదా, సో వాళ్ళతో పంపించింది. మా అన్నయ్య వాళ్ళతో, మా ఫ్రెండ్స్తోని. సో ఇప్పుడు ఎవరు రావడం లేదు, అంటే 2 వస్తున్నారు, వాళ్ళ తర్వాత వస్తారు కాబట్టి ముందే పంపించాను. ఫస్ట్ గవ్వలు. నేను డైట్లో ఉన్నాయనే తింటాను. మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ కారం పొడి. ఇక్కడ చూడు ఏమని రాసిందో. ఇఫ్ యూ గైస్ కెన్ సీ ఇట్, కారం పొడి మమ్మీ అని రాసింది. ఇది మా మమ్మీ హ్యాండ్ రైటింగే. ఐ లవ్ యూ. బాగా ఫ్రెష్ బట్టర్, చాలా మంచి స్మెల్ వస్తుంది. అమ్మా ఇదంతా చెడిపోయిందమ్మా, పోయింది. చూడు, ఆ కొరియర్ అతనికి చెప్పు. గబ్బలు చాలా బాగున్నాయి. ఉసిరి చట్నీ. ఇది ఉసిరి. ఉసిరి చట్నీ నువ్వు చేసావా లేకపోతే ఎవరైనా కొన్నారా అత్త వాళ్ళు? లడ్డూలు, స్వీట్ లడ్డూస్, నా ఫేవరెట్ లడ్డూస్. ఓకే, ఇది కాలీఫ్లవర్ చట్నీ, అది కూడా పంపించింది. ఇది మ్యాంగో, ఇక్కడ మళ్ళీ రాసింది మమ్మీ అని చెప్పి రాసింది. ఆవకాయ, నేను ఒకదాన్ని చాలా ఆవకాయని మిస్ అయిపోయాను.
మా తమ్ముడు బాగా తిన్నాడు. అసలు మామిడి పళ్ళు అయితే అసలు భయంకరంగా తిన్నాడు. ఈ వేసవి కాలంలో వాడికి అన్ని పింపుల్స్ వచ్చేసాయి, అంత భయంకరంగా తిన్నాడు. సో నాకు ఆవకాయ చట్నీ పంపించింది ప్రేమతో. ఇది అమ్మ చేసింది. అమ్మ చేసింది లైట్గానే ఉంటుంది. ఇదేదో what is this guys? I don't know what is this. పేపర్ ప్యాకెట్ లాగా ఏదో ఉంది, మరి చూడాలి. ఓ ఓకే, ఇవి పర్ఫ్యూమ్స్ ఇందులో ప్యాక్ చేసి పంపించింది. ఇవి పర్ఫ్యూమ్స్ అది మాత్రం చెప్పగలుగుతాను. ఇది అల్లం పచ్చడి. బేసికలీ నేను డైట్ చేస్తున్నాను, మనకి జిమ్లు అవన్నీ మన వల్ల కాదని. సో అందుకని ఇవి 17 kgs అయినాయట. పార్సిల్, హోల్ పార్సిల్ మొత్తం ఇవే ఉన్నాయి. అల్లం చట్నీ ఇది కూడా అల్లం, ఇది కూడా అల్లం చట్నీ. మ్యాంగో, ఓకే మ్యాంగో 2 ప్యాకెట్స్లో పెట్టిందమ్మ. ఇదేంటో తెలుసా, చక్రాలు కొన్నవి. ఇది అవే, ఇవి నావి సంబంధించినవి పర్ఫ్యూమ్స్ అవి. ఇది ఏంట్రా, ఇదేదో పూత ఇప్పుడు పంపించాను అవన్నీ. మరి అవి ఏమిటో చూడాలి. అసలు ఇది ఏదో మనం తెలియడం లేదే. ఓకే, ఇది కారపూస, బూందీనా, చక్కలు. ఇది చక్కలు, ఆవకాయ. ఓకే, ఇవి స్వగృహ ఫుడ్స్ నుంచి చక్రాలు పంపించింది. నాకు చక్రాలు అంటే కూడా ఇష్టం అన్నమాట. అయ్యయ్యో అయిపోతుంది. సన్న కారపూస. ఇది కారం పొడి. వాళ్ళ ఫ్రెండ్, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉంటారు, అనసూయ ఆంటీ అని. అద్దర కొడతారు తెలుసా వంటలు అసలు. యూ బిలీవ్ మీ ఆర్ నాట్. మా అత్తమ్మ బేసికలీ మా మమ్మీకి అంతగా రాదు వంట చేయడముని. మా అత్తయ్య చేస్తారు వంట, అద్దర కొడతారు, అంత బాగా చేస్తుంది. పచ్చళ్ళు అంతా నాకు చాలా ఇష్టం మా అత్తమ్మ చేస్తే. అండ్ దాని తర్వాత మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అను ఆంటీ సూపర్ చేస్తారు అసలు. ఏ కర్రీ అయినా సరే, అసలు పచ్చళ్ళు అసలు అబ్బాబ్బా తినుబండ్రాళ్ళు చేస్తారు. ఈ స్నాక్స్ అదర కొడతారు. ఆంటీ కాశీ తీర్థయాత్రలకు వెళ్ళారు ఈసారి, అందుకని నాకు కొంచెమే పంపించారు. అను ఇది ఆవకాయ. ఇదిగో చెప్పారా, అను ఆంటీ ఖచ్చితంగా పంపిస్తారని. ఇది ఈ చట్నీ ఆవకాయ అను ఆంటీ పెట్టారు. ఇది ఆవకాయ. సో ఇది ఒకటే పెట్టినట్టున్నారు, అందుకని ఇది ఒకటి నా కోసం ప్రత్యేకంగా పంపించారు. సో నేను బేసికల్లీ చాలా ఫుడీని కాబట్టి నాకు ఇవన్నీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్తో చేసి పంపిస్తారు. ఎందుకనంటే ఆబ్వియస్లీ నేను బాగా తింటాను కాబట్టి, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నేనంటే చాలా ఇష్టం కాబట్టి నా కోసం ఇవన్నీ పంపిస్తారు. అలాగే నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీస్కి కూడా నేనంటే చాలా ఇష్టం కాబట్టి బుడ్డి వీడియో చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా, నాకు తెలుసు. సో బుడ్డి వాళ్ళ మమ్మీకి నేనంటే ఫేవరెట్. నాకు కూడా ఆంటీ అంటే చాలా ఇష్టం అనమాట. ఆంటీ కూడా అసలు వంట అంటే ఆంటీ అనమాట. నా ఇంజనీరింగ్ లైఫ్ మొత్తం ఆంటీ సాంబారు, ఆంటీ చిక్కుడుకాయ కూర, ఆంటీ పప్పు మొత్తం ఆంటీ వంటలతోనే అయిపోయింది. స్నాక్స్ అయితే నమ్ముతారో లేదో ఇన్ని పంపిస్తారు. బుడ్డి పెళ్ళికి దానికి చేసి పంపించాలి కానీ నాకు పంపించారు తెలుసా. సో అది సంగతి అలా ఉంటుంది. అంటే ఆంటీ సూపర్ చేస్తారు వంటలు మాత్రం, ఏ మాట కామాట. సో దట్స్ ఇట్. ఇవే ఇంకా ఈసారి కొంచెం పచ్చళ్ళే ఎక్కువ ఉన్నాయి. సో హోప్ యూ లైక్ ద వీడియో. బాయ్.